ఇదేదో భలేగుందబ్బా. బీఆర్ఎస్ పార్టీ వద్దు, మాకు కాంగ్రెసే ముద్దు అనుకొని వెళ్ళిన ఆ పార్టీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పడం, నువ్వు ఎవరు రబ్బాయి మా పార్టీలో రావడానికి, నువ్వు ఎవరు రబ్బాయి మా ఏరియాలోకి వచ్చి నాయకుడికి ఇవ్వడానికి, మా కాంగ్రెస్ లో మోదవారు లేకుండా నువ్వే పెద్ద మోదవారు లెక్క దాపురించి రవీంద్ర అనుకుంటూ జీవన్ రెడ్డి గారు అసలు మామూలు ఫైర్ కాదు, పెట్రోల్ డీజిల్ కలిపితే ఏ విధంగా ఫైర్ అంటుకుంటుందో దానికైనా గొప్ప ఫైర్ అంటుకున్నది ఇక్కడ. ఒకసారి ఇది వినండిగా. ఎవరివిరా నువ్వు? మా పార్టీలో నీ పెత్తనం ఏంటి? నీ అయ్య సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు. కాంగ్రెస్ వ్యవహారాల్లో జోక్యం సహించం. రావణుడి 10 తలలు రాముడు నరికిండు, శ్రీరాముడే మాకు ఆదర్శం. నువ్వెంత ఒక్క తలకాయ నీది. కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ జీవన్ రెడ్డి ఏం చేశారు? జై తెలంగాణ బదులు జై సోనియా అన్నాడు. ఇక వీళ్ళకు సపరేట్గా పేరు పెట్టిర్రు, దొంగలు అని, పార్టీ ఫిరాయింపులు చేసే దొంగలు అని. ఆ దొంగలకు మిండేర్ లెక్క తయారైంది, ఒక మోతవారి లెక్క తయారైంది జీవన్ రెడ్డి గారు. నువ్వు ఎవరివిరవై మా పార్టీలోకి వచ్చి నీ జోక్యాలేంది, నీ కార్యక్రమాలేంది, నువ్వెంత, నీ లెక్కెంత? 10 తలలు ఉన్న రాముడు సంహరిస్తే ఒక్క తలడువి నువ్వు. నిన్ను ఏం చేయాలో మాకు తెలియదా అనుకుంటూ ఇచ్చి పడేసిండు, లెక్కన ఇచ్చి పడేసిండు. అయితే దేన్ని ఉద్దేశించి అన్నాడంటే 10 తలలు. రావణుండే ఎందుకు ఉద్దేశించన్నాడంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అంటే 10 తలకాయలు. అట్లాంటి రావణుణ్ణి రాముడు ఉపసంహరించాడు. మీ 10 తలకాయలు మాకు లెక్కనా, నువ్వో లెక్కనా? జీవన్ రెడ్డి నీ కథ కల్లాసు, నీ సీటు చిరుగుద్ది, నీ పదవి ఊడిద్ది అనుకుంటూ జీవన్ రెడ్డి గారు ఇచ్చి పడేసిండు. రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డికి 10 వస్తుందా రాదా అని పక్కన పెడదాం. బట్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మారిన కొందరు దొంగలకి మాత్రం యముడు లెక్క అయ్యిండు. ఓ యముడు లెక్కనే తయారయ్యిండు. దంచుతుండు, రేవంత్ రెడ్డి దంచుతుండు. పార్టీలో తప్పుడు కార్యక్రమాలు చేస్తున్న తప్పుడు వాళ్లకు ఇచ్చి పడేస్తా ఉన్నాడు. ఎవరిని కూడా వదులుతలేడు, ఒక రకంగా వేసుకుంటున్నాడు, ఉపసంహరిస్తా ఉండు. ఒక్కొక్క లెక్కన దుమ్ము దులుపుతానని చెప్పుకోవాలా. తారాస్థాయికి చేయిపోతుంది వీళ్ళ యొక్క వ్యవహారము రోజు రోజుకి.